మీడియా మిత్రులకు నమస్కారం. మనం ఇటీవల కాలంలో మన రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులను గమనిస్తున్నాం. మొన్ననే జనవరి 26వ తేదీ 77వ రిపబ్లిక్ దినోత్సవం మనం జరుపుకోవడం చూసాం. రిపబ్లిక్ దినోత్సవం అంటే రాజ్యాంగం అమల్లోకి వచ్చిన దినం. ఆ రోజు నుంచి 77వ రిపబ్లిక్ దినోత్సవం చేసుకున్న నాటి నుంచి రాష్ట్రంలో పరిస్థితులు చూస్తూ ఉంటే చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. కూల్చివేతలు, దాడులు, దహనాలు. ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకం అంతా ఇంత కాదు. మొన్న చూసాం, టీడీపీ శ్రేణులు ఒక వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రి విడుదల రజనీ గారి పైన దాడి చేయడం కానీ, అలాగే మాజీ మంత్రి కాపు నాయకుడు అంబటి రాంబాబు గారి పైన దాడి చేయడం కానీ, అలాగే మరొక మాజీ మంత్రి జోగినేని రమేష్ పైన జరిగిన దాడులు కానీ. ఎక్కడికి పోతూ ఉంది ప్రజాస్వామ్యం? మనం ఎక్కడున్నాం? మనం ఏమైనా ప్రజాస్వామ్యంలో ఉన్నామా, లేకపోతే ఆటవిక రాజ్యంలో ఉన్నామా? మీరు గమనించాలా. కేవలం డైవర్షన్ పాలిటిక్స్. ఎందుకు? అంబటి రాంబాబు గారి పైన ఆయన ఒక కార్యక్రమానికి, దైవ కార్యక్రమానికి వెళ్ళి వస్తూ ఉంటే టీడీపీ శ్రేణులు పబ్లిక్గా రాళ్ళు, కర్రలు తీసుకొని రోడ్డు మీద ఆయన పైన దాడి చేసి ఆయనపై రెచ్చగొట్టే విధంగా మాట్లాడి, మహిళలు సైతం చెప్పులు చూపించి అతన్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు ప్రేరేపించడం జరిగింది. కేవలం అతను అదృష్టం బాగుండి ఆ రోజు ఆయన బతికి బట్టగడడం జరిగింది. లేకపోతే ఆ రోజు ఖచ్చితంగా అతన్ని హత్య చేయాలని ఒక పథకం ప్రకారం, ఒక ప్లాన్ ప్రకారం, ఒక స్క్రిప్ట్ ప్రకారం టీడీపీ శ్రేణులు చేయడం జరిగింది. ఇది పూర్తిగా మేము వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న కాపులమందరం వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే గతంలో మేము ఇదే విధంగా రంగా గారిని కోల్పోయాం. అలాగే ముద్రగడ పద్మనాభం గారి పైన, వారి కుటుంబం పైన దాడులు చూశారు. ఇప్పుడు మరో కాపు నాయకుడు అంబటి రాంబాబు గారి పైన. చూడండి, ఈ తెలుగుదేశం పార్టీకి కాపులు అంటే ఎందుకంత చులకన? కేవలం కూటమి వచ్చి 2 సంవత్సరాల కాలంలో రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ అనేది పనిచేస్తూ ఉందా? పోలీసులు సాక్షాత్తు దగ్గర ఉండి దాడులు జరుగుతాయంటే ఆపాల్సింది పోయి ప్రేక్షక పాత్ర వహిస్తూ మౌనం వహిస్తున్నారు. మీరు చూశారు కదా మీడియాలో. పూర్తిగా పోలీసుల సమక్షంలోనే తెగబడి దాడులు చేస్తూ ఉన్న పరిస్థితి. అలాగే మాజీ హోంమంత్రి సుచరిత గారు, అలాగే మా బొత్స సత్యనారాయణ గారు డీజీపీ గారికి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయని పరిస్థితి. ఎస్పీ గారు అపాయింట్మెంట్ ఇవ్వని పరిస్థితి. ఒక మాజీ హోంమంత్రి ఎస్పీ గారిని కలిసేదానికి ఫోన్ లిఫ్ట్ చేయకపోతే నాయకులపైన దాడులు చేశారు. వల్లభనేని వంశీ గారి పైన అయితేనేమి, పేర్ని నాని గారి పైన అయితేనేమి, అలాగే కారుమూరి నాగేశ్వరరావు గారి పైన అయితేనేమి, నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి పైన అయితేనేమి, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ గారి పైన అయితేనేమి, మిథున్ రెడ్డి గారి పైన అయితేనేమి, భూమన కరుణారెడ్డి గారి పైన అయితేనేమి, విడుదల రజనీ గారి పైన అయితేనేమి, కేతిరెడ్డి గారి పైన అయితేనేమి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి పైన అయితేనేమి, ఎవరైతే వైఎస్ఆర్సీపీలో ముఖ్య నాయకులుగా ఉన్నారో వారందరిపైన భౌతిక దాడులు చేస్తాను. ఇవన్నీ మీ కళ్ళకు కనబడడం లేదా? ఈ దాడులు చేసిన వాళ్ళపైన కేసులు పెట్టి వీళ్ళని జైలుకు పంపించాల్సిన అవసరం లేదా? అందరికీ నమస్కారం. రాష్ట్రంలో పరిస్థితులు ఎంత దారుణంగా తయారయ్యాయంటే డైవర్షన్ పాలిటిక్స్ మొదటి నుంచి కూడా వాళ్ళు చేసిన తప్పుడు ఆరోపణల్ని కప్పిపుచ్చుకోవడానికి ఒక వ్యక్తి, మా కాపు నాయకుడైనటువంటి అంబటి రాంబాబు గారు మా జగన్మోహన్ రెడ్డి గారి పైన
తప్పుడు బ్యానర్ కడితే దాన్ని తొలగించడానికి వెళ్ళినప్పుడు ఆయన పైకి 100 మంది రౌడీలు ఆడవాళ్లతో కలిపి కట్టెలన్నీ తీసుకొని ఆయన పైన చెడు మాటలతో దాడి జరిగేటప్పుడు ఎవరికైనా కోపం వస్తుంది, ఆబ్వియస్గా వస్తుంది. ఆయన ఆ సందర్భంలో వాళ్ళను ఉద్దేశించి అన్న మాటలని గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అన్నట్టు చిత్రీకరించి ఈరోజు ఆయన ఇంటిపై దాడి చేయడం జరిగింది. ఆయన అదే రోజు సాయంత్రం 4:30కి ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం కూడా జరిగింది, నేను అలా మాట్లాడాల్సింది కాదు, నేను చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి మాట్లాడిన మాటలు కాదు అని స్పష్టంగా తెలియజేయడం జరిగింది. కానీ ఈ కూటమి ప్రభుత్వం మొదటి నుంచి కూడా కాపుల యొక్క ఓట్లు కావాలే కానీ, పవన్ కళ్యాణ్ గారిని అడ్డం పెట్టుకొని కాపుల యొక్క ఓట్లు కావాలే కానీ కాపులని అణచివేసే పద్ధతి మొదటి నుంచి కూడా జరుగుతుంది. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నా, మీ అధికారంతో, మీ రౌడీజంతో, మీ గూండాయిజంతో కాపులను అణచివేయాలనుకోవడం మీ తాతల తరం కూడా కాదు. కాపులు మోసపోయారు. పవన్ కళ్యాణ్ గారిని చూసి కూటమి ప్రభుత్వానికి సపోర్ట్ చేసి ఈరోజు ప్రతి ఒక్క దాడి కూడా కాపు నాయకులపైనే జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిన అవసరం ఉంది. మా నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో మీరు ఎన్ని మాటలు మాట్లాడినారు? ఆయన చంద్రబాబు నాయుడు గారు స్వయాన మీ అమ్మ మొగుడిదా అని మాట్లాడిన మాటలు మీరు వీడియో చూడండి. జగన్ రెడ్డి గారు బహిరంగ సభలు చూశాక ఇంత లేఖనా కొడుతా, ఇంత అలగానా కొడుతా, ఇంత నీచపు నికృష్టంగా ఎంతమంది మాట్లాడారు? ముఖ్యమంత్రి అయ్యింది. నాకు ముఖ్యమంత్రి వాళ్ళ అమ్మమ్మ కూడా ఎవరు గుర్తురాడు నాకు. జగన్ ఎంత, జగన్ బతుకెంత. పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు కానీ, నారా లోకేష్ గారు కానీ, పట్టాభి కానీ ఇట్లా పెట్టుకుంటూ పోతే ప్రతి ఒక్కరూ మా నాయకుడిని ఈనిందే. ఆ రోజే మేము చెప్పినాం, సార్ మీరు రాజకీయం చేయండి అంటే ఆయన ఒకటే మాట, జగన్మోహన్ రెడ్డి గారు, మనం మంచి చేద్దాం తిరిగి వస్తుంది. రాజకీయం చేయి స్వామి, నువ్వు రాజకీయం చేయి, రాజకీయాల్లో ఉండవు, రాజకీయం చేయంటే రాజకీయం కాదు, మనం చేయాల్సింది జనానికి మంచి చేయాలా. మంచి చేసి ఈరోజు ఏం సాధించినాం? వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులపైన కానీ, కార్యకర్తలపైన కానీ ప్రతి ఒక్కరిపైన అక్రమ కేసులు, దౌర్జన్యాలు, వాళ్ళ ప్రాపర్టీలు ధ్వంసం చేయడం, ప్రశాంతంగా బ్రతికే పాపాన కూడా పోలేదు ఇక్కడ ఎవరు. ఒక చిన్న మాట వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన ఎవరు మాట్లాడినా ఒక కేసు, వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన ఏ కార్యకర్త రోడ్డుపైన నడుచుకోమైనా కేసు, ఏదన్నా ఖండించినా కేసు. ఒక పండగ చేసుకునే పరిస్థితి కూడా లేదు. ఇవన్నీ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటుంది. రంగా గారి హత్య నుంచి ముద్రగడ పద్మనాభం గారిని ఎంత నీచంగా, ఎంత ఘోరంగా అవమానించారో కాపు నాయకులు ప్రతి ఒక్కరూ ఈరోజు ఏదైతే కూటమి ప్రభుత్వంలో ఉన్నారో వాళ్ళందరూ తెలుసుకోవాలి. వాళ్ళ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు కూడా మనకి తల్లి, చెల్లి, అక్కతో సమానం. ఆ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ముద్రగడ పద్మనాభం గారి సతీమణిని కానీ, వాళ్ళ కూతుర్ని కానీ ఎంత నీచంగా మాట్లాడినారో ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి. ఈరోజు అంబటి రాంబాబు గారిని అంత క్రూరంగా, ఘోరంగా ఆయన ఇంటిని, కార్యాలయాన్ని, కార్లని దగ్ధం చేసి ఆయన పైన, ఇప్పుడు ఆయన ఇంటిపైకి 200 మంది వచ్చారు, ఎవరిపైన కేసు పెట్టినారు? ఒక్కరిపైనన్నా కేసు పెట్టినారా? ఆయన ఫ్లెక్సీ దగ్గరికి పోయినప్పుడు ఒక లేడీ, ఆమె గుంటూరు జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంట, ఆమె అంత పబ్లిక్గా పచ్చి బూతులు మాట్లాడుతుంది, ఆమె పైన మీరేం కేసు పెట్టారు? ఏ కేసులైనా, ఏ దాడులైనా వైఎస్ఆర్సీపీ పార్టీ పైనే. మీరు అనుకుంటున్నారు మా అధికారం ఉంది, ఇంకా 3 ఏళ్ళు ఉంది, మేము ఈ 3 ఏళ్లలో వైఎస్ఆర్సీపీ పార్టీని, పార్టీకి సంబంధించిన కార్యకర్తలని, పార్టీకి సంబంధించిన నాయకులని అంతం చెయ్యాలా, పార్టీనే లేకుండా చేయాలా అనే ఉద్దేశంలో మీరున్నారు. అది ఎప్పటికీ జరగదు. అది ఎప్పటికీ జరగదు. ఒక్క కార్యకర్త ఇబ్బంది పడితే ఆ కార్యకర్తకి 100 మంది కార్యకర్తలు, మా నాయకులు తోడుంటారు. మీరు ఎంత అణచివేయాలని చూసినా కూడా మేము మీ పైన తిరగబడుతున్నామే తప్ప మేమేం భయపడ్డమే లేదు.
మా నాయకుడు భయపడేవాడే కాదు. మా నాయకుడు మాకు నేర్పించింది ప్రశ్నించడం నేర్పించినాడు. మీరు తప్పు చేస్తే మేము ఖచ్చితంగా ప్రశ్నిస్తాం, మేము తిరగబడతాం. ఇందులో ఎటువంటి డౌటు లేదు. ఈసారి 2029లో కాపులు సరైన పద్ధతిలో బుద్ధి చెప్తారు కూటమి ప్రభుత్వానికి. ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోండి, మీరు చేసే ఈ అరాచక పాలన, ఈ రౌడీ పాలన కేవలం కూటమి ప్రభుత్వం చేస్తున్న ఈ పాలన కాపులని అణచివేయాలని మాత్రమే. కానీ మీ కూటమి చేస్తున్న ఈ అరాచకాలకు కాపులు ఎవరు భయపడరు. థ్యాంక్ యూ.